మెట్లు ఉన్నాయి, మేడెక్కుతారు. మెట్లు లేవు, 7 అంతస్తులు ఉన్నాయి, ఎవడెక్కుతాడు? ఎలా ఎక్కుతారు? తాడట్టుకు పాకాలి, అందరూ పాకుతారా? అందరూ ఎక్కుతారా? ఎలా సాధ్యం? మెట్లు కట్టడం మర్చిపోయానండి, 7 అంతస్తుల మేడ కట్టేశాను అంటే దాని గృహప్రవేశానికి ఎవడో కింద చూస్తాడు అంతే, పైగా ఎవడో చూడ పై 6 అంతస్తులు. ఎవడో ఏమైనా బలవంతుడు ఉంటే ఏమైనా తాడేసుకుని పాకి వెళ్తాడేమో నాకు తెలియదు. ఆ ఇంటి యజమాని వెళ్తాడో వెళ్ళగలడో వెళ్ళలేడో నాకు తెలియదు. ఒకవేళ ఆయన వెళ్ళినా వాళ్ళ ఆవిడ వెళ్ళదు గృహప్రవేశానికి, ఇచ్చి అసలు నేను ఎక్కడ పాకి వస్తానంటుంది. కాబట్టి మెట్లంటూ ఉంటే 7 అంతస్తులు ఏంటి, ఎన్ని అంతస్తులైనా ఎక్కుతారు. అసలు ముందు మెట్లు చూపించాలి. ఆ మెట్లు చూపించడమే భగవంతుడి వైపుకి ప్రబోధం చేసి కలపడం. ఒకసారి ఆ భక్తి కల్పించి మీకు తెలియకుండానే మీ చేత భగవంతుడికి సేవ చేయించి, వీడు నా కోసం ఇంత చేస్తున్నాడు, వీడికి మనసులో ఎక్కడో ఉండిపోయిన వీడి అభీష్టాన్ని నేను తీరుస్తాను, వీడు సంతోషపడాలి, వీడు గురువుని నమ్మి ఇంత చేస్తున్నాడు కాబట్టి వీడికి నేను ఇది చెయ్యాలని ఈశ్వరుడు చేసేస్తాడు.